నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ జలాశయాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. జలాశయంలో నీటి మట్టం వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎండల తీవ్రత పెరుగుతూ ఉండడంతో జిల్లా వాసులకు తాగునీటి సమస్య, రైతులకు తాగునీరు సమస్య ఏర్పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీళ్ల విషయంలో రైతులు అన్నారు. కార్పొరేషన్ కు మరియు కొన్ని పంచాయతీలు కలిపిన గ్రామాలకు అన్నిటి కలిపి బహుశా ఇంకా 4 ఫీట్లు ఒక 5 రోజుల్లో ఫిల్అప్ చేసుకుంటే అప్ టు జూన్ వరకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా మెయింటైన్ చేయొచ్చు. తప్పనిసరిగా మన అధికారులు కూడా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వాటర్ బాగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. గ్రౌండ్ వాటర్స్ పోయినాయి, వర్షాలు లేక ఏ ప్రాజెక్టులో నీళ్లు లేవు కాబట్టి ఉన్న వాటర్ని బాగా జాగ్రత్త వాడుకోవాలి. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏదైతే ట్యాప్ వాటర్ ఇస్తున్నాం దాన్ని కూడా జాగ్రత్తగా ఇచ్చుకుంటూ జూన్ వరకు మేము ఫిలప్ చేసి ఇచ్చే బాధ్యత మాది. తర్వాత కార్పొరేషన్ వాళ్ళ ఇంజనీర్లు అక్కడ ట్యాప్స్ వదులుతారు, అందరూ కలిసి ఎక్కడ కూడా ఏం ఇబ్బంది రాకుండా ప్రజలకు జూన్ వరకు మళ్ళీ వర్షాలు పడే వరకు వాళ్ళు డౌట్స్ పడకుండా ఇవ్వాలని చెప్తూ ఇప్పుడు మనకు అలీసాగర్ లిఫ్ట్ కూడా నడుస్తూ ఉంది, నిజాం సాగర్ కెనాల్ కూడా నడుస్తూ ఉంది. అలీసాగర్ లిఫ్ట్ కెనాల్ కొద్ది మాకులూరు సైడ్ కానీ